చేస్తారంటే 2 రోజులు ముగుస్తుంది, అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది అంటారు. కానీ శత్రువులు దించేయడానికి మైండ్ గేమ్ ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా ముగుస్తుంది అంటారు. ఇది కొత్త కాదంట. గతంలో మనకు ఉక్రెయిన్ రష్యా వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, ఉక్రెయిన్ చాలా చిన్న దేశము, ఎంతసేపు 3 రోజులు ముగుస్తుంది అన్నారు. కొందరైతే ఒక మన సామెత కూడా ప్రయోగించారు. ఏమనంటే జలుబు వస్తే అయితే వారం రోజులు తక్కువైతే, లేకపోతే మనం చేస్తే 7 రోజులు తక్కువైతే అని. అట్లాగే ఇది అవుతలేదు కదా, 4 ఏళ్ళు నడుపుతుంది. కనుక ఇవాళ ట్రంప్ ఆలోచన చూసుకుంటే ఖచ్చితంగా ఇరాన్ సరిగ్గా అంచనా వేసినప్పుడు 2-3 వారాలు పట్టొచ్చు యుద్ధం ముగియడానికి అర్థం. అంటే వాళ్ళ శక్తిని సరిగ్గా అంచనా వేసినట్టు నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు యుద్ధంలో మొన్నటిదాకా సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్, నష్టపోయేదో లాభపడేదో ఏ రకంగా చేసి యుద్ధంలో పాల్గొంటే ఈ 3 దేశాలు మాత్రమే ఉండే. కానీ వాళ్ళ సూత్రధారి కాస్త పాత్రధారిగా మారిపోయాడు. అమెరికా సూత్రధారి కానీ ఇప్పుడు పాత్రధారిగా మారిపోయాడు. ఇప్పుడు కొత్త కూడా కాదు, మొన్న మొదలుపెట్టింది కూడా కాదు. అంతకు ముందే చూసుకుంటే సూత్రధారి పాత్రధారి ఎప్పుడు మారిపోయిందంటే 6 నెలల క్రితం ఏది ఈ యుద్ధానికి కామా పడ్డది, ఫుల్ స్టాప్ కాదు. అప్పుడే బంకర్ లో ఉన్న ఖమైనీని చంపేస్తా అని చెప్పి నిలువున 90 మీటర్ల లోతుకు పోయే ఒక బంకర్ ట్రేజర్ ను వాళ్ళు శిబిరాన్ని ప్రవేశపెట్టారు. ఏమైంది అది పోయింది, కానీ నేను ఖమైనీ చనిపోయింది అన్నారు. వారం రోజుల తర్వాత ఎడుకోలేదు, ఖమైనీ ఉన్నాడు అన్నారు. తర్వాత 2 నెలలు కనపడలేదు అన్నారు. మొత్తం మీద ఖమైనీ బతుకున్నాడు తెలిసి. కనుక సిఐఏ ఇప్పుడు ఇందులో విఫలమైందా అంటే కాలే. ఏం చేశారంటే అంచనా తప్పైంది అప్పుడు అనుకుంది. కనుక ఈ 6 నెలలు టైం తీసుకొని వాళ్ళ సిఐఏ ఏం చేసిందంటే ఖమైనీ కుటుంబం ఎట్లా ఉంటది, ఏ రకంగా వాళ్ళు మీటింగ్స్ అవుతుంటారు, అసలు ప్రభుత్వం ఎట్లా ఉంటది అనే దాని మీద పెద్ద ఎత్తున ఈ 6 నెలలుగా పరిశోధన చేసి ఇవాళ సరిగ్గా టార్గెట్ నిర్ణయించి ఒకే దెబ్బతోని ఖమైనీ కుటుంబ సభ్యులతో పాటు 45 మందిని చంపేసి చూసినాం మనం. దానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యూహం ఒకటి, ఆ బంకర్లు ఎక్కడ బంకర్లు ఉన్నాడు ఆయన ఆఫీస్ మీద డైరెక్ట్ ఆయన ఆఫీస్ మీద దాడి చేసింది కదా, ఎక్కడో దాక్కున్నది కూడా కాదు. దాడి చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆఫీసులో ఎప్పుడు కూర్చుంటాడు ఆయన. ఉదాహరణకు మీరు చూడండి, అక్కడ శుక్రవారం సెలవు ఇరాన్ లో, శనివారం నాడు మనకు ఫస్ట్ వర్కింగ్ డే వాళ్ళకి, మనకు అది సోమవారం ఇచ్చడం. ఫస్ట్ వర్కింగ్ డే నాడు అంతా కలిసి కూర్చుంటారు కనుక అదొకటి జరిపి ఆనాడు ఏం చేశారంటే పూర్తి స్థాయిలో పైనుంచి ఆ బంకర్ ని మనం ఛేదిస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఆఫీస్ మీద దాడి చేశారు. చూశాక చిత్రం అయిపోయింది. ఆయన భార్య ఖమైనీ భార్య ఒకటి బతికింది, నిన్న చనిపోయింది ఆమె. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సరిగ్గా అంచనానే వేశారు, తక్కువదేం కాదు, దీన్ని ఇరాన్ అణచాలంటే కష్టం అని చెప్పి. ఇప్పుడు ఇరాన్ ఏం చేసి అఫెన్సివ్ పోయింది. ఎప్పుడైనా తమ నాయకుడు చనిపోయినాక జనరల్ గా రాజ్యాలు కానీ, పాపులేట్ గారు బాగా తెలుసు మనకు పొలిటికల్ సైన్స్ లో, పాత రాజ్యాల గురించి చదువుకుంటే రాజు దాకా పోయడానికి 5-6 అంచెలు ఉంటాయి. ఓ మట్టి గోడ, ఇటుపక్క కందకం, అటుపక్క కందకం, ఆ తర్వాత రాతి గోడ, అటు ఇటు మొసళ్ళు, కందకాలు, నీళ్లు అన్ని దాటిన తర్వాత రాజు దగ్గరికి పోతారు. ఈ మొత్తంలో ఈ 4-5 దానిలో ఎంతో మందిని చంపుకుంటూ పోతే తప్ప సాధ్యం కాదు. అట్లాగే సరిగ్గా 6 నెలలు చేసింది ఏంటి, ఖమైనీకి అనుకూలమైన 8 మంది కీలకమైన వ్యక్తులు చంపేసుకుంటూ పోయింది అమెరికా. వట్టి ఏం కాదు. రెండోసారి ఇప్పుడు దాడి చేసే క్రమం వచ్చే కల్లా ఆయన కుటుంబ సభ్యులతో సహా చనిపోయేటట్టు దాడి చేసి ప్రయత్నం చేసి అయిపోయింది, సక్సెస్ అయింది. కానీ ఏమైందంటే ఎక్కడ కూడా మీరు రాజు చనిపోగానే రాజ పరివారం అంతా లొంగిపోతుంటారు, మిగతా సైన్యం అంతా చేతులు ఎత్తేస్తారు. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. చాలా వరకు రాజు చచ్చిపోగానే రాజు భార్యతో సహా మన కుటుంబ అంతఃపురం మంత్రులతో సహా అందరూ స్వాధీనం చేసుకుంటారు మిగతా వెలిసిన రాజు. ఇక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత కూడా 6 నెలల ముందు నుంచే ఈ వ్యూహం ఎట్లా ఉంది ఇరాన్ అంటే, ఒకవేళ ఖమైనీ చనిపోయినా కూడా 3 మెన్ కంపెనీ నడిపించి ఏర్పాటు చేశారు. దాంతో పాటు వారసుడు ఎవరైనా సరే మొత్తం మీద యుద్ధం ఆగొద్దు ఎప్పుడైనా అని చెప్పి. అంటే ఖమైనీ ఒక రకంగా మానవ బాంబుగా మారినట్టు లెక్క. నేను చచ్చిపోయినా సరే తర్వాత కంటిన్యూ కావాలి యుద్ధం అనే దానికి తగిన ఏర్పాటు చేసి చచ్చిపోయిన అంటున్నాడు. అంటే ఆ వ్యవస్థ అట్లా ఉంచుకున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన చనిపోగానే యుద్ధం ఆగలేక చాలా మంది ఏమనుకున్నారు, ఖమైనీ చనిపోయింది 1-2 రోజులు అయిపోతే మొత్తం యుద్ధం, వీళ్ళు లొంగిపోతారు అనుకున్నారు. లొంగిపోలే కదా. లొంగిపోకపోగా వీళ్ళు అఫెన్స్ మొదలు పెట్టారు. యాక్చువల్ గా ఇరాన్ ఏం చేసిందంటే ఒక తప్పుడు స్టెప్ ఏంటంటే, ఇజ్రాయెల్ తోనే అమెరికాతో కొట్లాడితే తప్పులేదు, కానీ ఈ అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయని చెప్పి మిగతా 6 దేశాల మీద దాడి మొదలు పెట్టింది. ఇప్పుడు ఏమైందంటే 360 degrees లో అందరి మీద దాడి చేసే కల్లా ఏమైందంటే ఇప్పుడు వీళ్ళందరి మీద ఆ దాడిలో పూనుకునే కల్లా అందరి శత్రువులు అయ్యారు కదా. నిజంగా చెప్పాలంటే 3 దేశాల మధ్య యుద్ధం అనుకుందాం. అంటే 3 దేశాలంటే ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, ఇరాన్ ఒకవైపు, ఈ 2 మధ్య యుద్ధం అనుకుంటే ఈ 3 కాక 13 అయినాయి కదా. ఇప్పుడు 3 కాక ప్రత్యక్ష యుద్ధంలోనే 8-9 దేశాలు దిగినాయి. ఇప్పుడు ఇంకో 2-3 దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి, అమెరికాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మనకు అమెరికాకు వ్యతిరేకంగా కూడా కొన్ని దేశాలు మన స్టేట్మెంట్స్ ఇచ్చున్నాయి. ఎందుకంటే చైనా ఇచ్చింది, రష్యా ఇచ్చింది,
మనమేమో ఇంకా న్యూట్రల్ ఇంకా ఎక్కడ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మనం మాట్లాడుతున్నాం. నార్త్ కొరియా కూడా వ్యతిరేకంగానే ఉంది. ఎవరికి వ్యతిరేకంగా అంటారు మీరు? మనం ఉంటది అమెరికా వ్యతిరేకంగా ఉంటుంది, అమెరికా వ్యతిరేకంగా ఉంటుంది ఉన్నది కూడా చెప్పింది. అందుకనే ఇప్పుడు నేను ప్రత్యక్ష యుద్ధంలో దిగిన 6 దేశాలు మధ్యప్రదేశ్ పశ్చిమాసియా దేశాలు 9 అని 9 వంగ ఇంకా 3-4 దేశాలు నేను చెప్పిన ఇటుపక్క అటుపక్క. యూకే కూడా అమెరికాకు మద్దతు నిలిచింది, ఫ్రాన్స్ నిలిచింది అమెరికా మద్దతుగా. అంటే మాట్లాడుతున్నారు, అంటే ఇరాన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు అన్న ఇరాన్ కు అనుకూలంగా మాట్లాడే దానిలో కిమ్ కూడా ఉన్నాడు, ఉత్తర కొరియా దిగింది కాదంటే. కానీ ఉత్తర కొరియా డైరెక్ట్ యుద్ధంలో లేదు, కానీ ఇప్పుడు మద్దతు ప్రకటించారు. అట్లా అనుకుంటే ఒక్కటి మోహన్ గారు, ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా మీలాంటి వాళ్ళు చెప్పాల్సింది, అక్కడెక్కడో ఖమేనీ చనిపోతే భారతదేశంలో ప్లకార్డులు బయటకు వచ్చి శాంతి భద్రతల్ని అస్థిరతపరిచే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నేనంటున్నానంటే దీన్ని ఒక దగ్గరే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఎవరిని ఎవరు ఆపలేరు అంటున్నారు. ఉదాహరణకు రష్యా అమెరికాలో కూడా నిరసన వ్యక్తం అవుతుంది. అమెరికాలో యుద్ధం వద్దని నిరసన వ్యక్తం అవుతుంది. మరి వాళ్ళ స్వేచ్ఛ మనం కావాలి, క్రిస్టియన్ కదా, వాళ్ళకి ముస్లింలు కాదు కదా. ఇక్కడ 2 ఉంటాయి లక్ష్మణాకారు. ఒకటి షియా ముస్లింలు, షియా సున్నీలను కూడా చూడాలి. ఇరాన్ షియా, పాకిస్తాన్ ఇండియాలో కూడా షియా వర్గం ఎక్కువ ఉంది. మనం దీనివల్ల కూడా ఈ వస్తున్నాయి అంటున్నాను. నేను మీకు తప్పదు, ఎందుకంటే మన భారతదేశమే 2 కావాలనుకుంటుంది. ఎక్కడ కూడా భారతదేశం ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడలే, ఇజ్రాయల్కి వ్యతిరేకంగా అంతకన్నా మాట్లాడలే. అందుకని ఇద్దరిని సంప్రదింపులు చేసుకోమంటుంది. అందుకని మన భారతదేశం మీద మోడీ మీద కొందరు కమ్యూనిస్టు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతలేరు, వాళ్ళు కనీసం రష్యా చైనా మాట్లాడింది కదా అంటున్నారు. నేను తప్పు పట్టినాయి, వాళ్ళు పొద్దున్న నుంచి అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, మోడీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తప్పు అంటున్నాను. ఇక్కడ మోడీని టార్గెట్ మాట్లాడడం తప్పు. మనం చాలా సంయమనం పాటిస్తున్నాం. రష్యా చైనా లిప్సింపతి చూపెడుతుంది, వాళ్ళకి తెలియదా ఇరాన్ మీద దాడి జరుగుతుంది. ఇవాళ ఇరాన్ మద్దతుగా వీళ్ళు యుద్ధాలు దిగలుగుతారా? ప్రపంచ యుద్ధం వస్తని భయపడుతుందంటారు. ఇదే ఎవరైతే కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారో వీళ్ళు ఏమంటున్నారంటే, అటు పక్కనేమో రష్యా చైనా అనేమో ప్రపంచ యుద్ధం 3ది వస్తుందేమో అని భయంతో వాళ్ళు కేవలం మందలిస్తున్నారు తప్ప దిగుతలేరు అంటున్నారు కదా. ఆ సమర్థన ఇక్కడ కూడా పనికొస్తుంది కదా మనకు కూడా. ఎందుకు పనికిరాదు? మన మోడీకి ఎందుకు పనికిరాదు? అందుకని దీన్ని మన దగ్గర నిరసనను మనం ఖచ్చితంగా మనం పెద్దగా దాన్ని వ్యతిరేకిస్తలేం, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులతో సహా. మోడీ అంటే బీజేపీ నాయకులతో సహా చాలా మంది దీన్ని అట్లా చూస్తలేరు. ఖచ్చితంగా దీన్ని నిరసనను ఆహ్వానించింది. నిరసనలు తప్పట్లేవు. కాకపోతే నిరసన ఎంతవరకు ఉండాలి? పాకిస్తాన్ లాగా మొత్తం పరిచి అమెరికా ఎంబసీని ధర్నా చేసి చచ్చిపోయింది కదా, 12 మంది చచ్చిపోయింది. అట్లా మనం అనుమతించాం. మన శాంతి భద్రతలు మనం కాపాడుకుంటాం. కానీ వాళ్ళ నిరసన హక్కును మనం వ్యతిరేకించాం కదా. మోడీ ఉన్నా, రేపు కాంగ్రెస్ ఉన్నా, ఎవడున్నా వ్యతిరేకించాం. కాంగ్రెస్ ఇంకా తప్పు చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ తీస్తుంది, మన అందరినీ కూడా ఇంతమందిని ఇజ్జత్ తీస్తుంది. కానీ నేనేమంటున్నానంటే, ఇవాళ మన దగ్గర జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా షియాలు కానీ మిగతా వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఒమర్ అబ్దుల్లా ఒక మంచి మాట అన్నారు, మీరు ఐక్యంగా ఉండండి, మన విడిపోకండి అని. ఒమర్ అబ్దుల్లా మాటలో కేవలం ఇక్కడ ముస్లింలే కాదు, ప్రపంచవ్యాప్తంగా సున్నీలు షియాలను కొట్టుకోకండి, అమెరికాకు వ్యతిరేకంగా మనం గట్టిగా మాట్లాడాలి, మనం అందరం ఒకటి కావాలి అనే మాట ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మాటగా మనం చూడాలంటారు. ఇక్కడ ఈ యుద్ధ వాతావరణం గల ఈ యుద్ధం గన ఇలాగే కొనసాగితే ఎన్ని రోజుల్లో భారత్కి సెగ తగిలే అవకాశం ఉందంటారు? ప్రధానంగా చమురు, బంగారం మీద బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? మనం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. బంగారం మీద మొదటి రోజు పడ్డది, సెన్సెక్స్ పారెక్స్ పడిపోయినాయి. తెగ తగిలింది. ఇప్పటికే తెగదే అవకాశం కాదు. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఎక్కడ ఏం జరిగింది, జీవ చిట్టుకు మన మిగతా ప్రపంచం అంతా ఉలిక్కిపడాల్సింది. అలాగే మనకు కూడా తగిలింది. కాకపోతే మన దగ్గర ఒక గొప్పతనం, ఇప్పుడే మన ఇండియా మొదటి నుంచి కూడా ఆహార రంగంలో, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి అంటే ఒక రకంగా మనం చాలా ముందుగా అరుస్తూ ఉంటాం. ఇవాళ 3 ఏళ్లు కరువు వచ్చి మొత్తం పంటలు పండకపోయినా ఇవాళ ఆహార ధాన్యాల కొరత మనకు రాదు. ప్రపంచం అంతా 1 సంవత్సరం పండకపోతే అతలాకుతలం అయిపోతాం. ఇవాళ కరోనా అప్పుడు చూసినాం కదా, కరోనా అటువంటి దాన్ని కూడా ఎదుర్కొన్నాం. రెండోది ఏంటంటే, ఇంధన రంగంలో ఇప్పుడు 74 రోజులు అంటున్నారు కదా, మొన్నటి దాకా మొదలైన రోజు నేను చెప్పాను 90 days బఫర్ స్టాక్స్ ఉంటాయి మన దగ్గర. ఇంధనం మన వెనక ఎట్టి పరిస్థితులు ఏదన్నా యుద్ధం వచ్చినా ఏమొచ్చినా 90 days మినిమం ఉంటాయి. ఇప్పుడు 74-75 days ఉన్నారు అంటున్నారు. నేను కొంచెం తక్కువ అంచనా వేసినాం, ఎక్కువ అంచనా వేసినాం, 90 రోజులు అనుకున్నాను. కానీ అది మనకు చెప్పరు. 90 రోజులు అంటే 75 రోజులు ఎందుకు చెప్తారంటే, ఆ 15 రోజులు ఇంకా డిరెక్ట్ పీరియడ్ ఉంచుకుంటారు. అది పోతుందంటే మన వినియోగదారులు ఎంత దుర్మార్గం అంటే, రూపాయి పెరిగిందంటే ఊరికి 10 రూపాయలు పెట్రోల్ పోసుకొని పోయి పెట్రోల్ పోసుకుని రకం మనం. కనుక అట్లా చెప్పారు అనుకుంటాను నేనైతే. ఇక్కడ జరిగేది ఏంటంటే, మనకు తెగ ఇప్పటికే తగిలింది, 2 తెగలు తగిలింది. ఒకటేమో మనకు ఇంధన రంగంలో ఖచ్చితంగా తెగ తగిలింది, కలుగుతూనే ఉంది. మన ఇప్పుడు 15-16 ట్యాంకర్లు ఆగిపోయినాయి, ఓడలు ఆగిపోయినాయి. ఎక్కడ మనకు హార్మోజ్ జలసంధి అవతల మనకి ఆగిపోయినాయి. మనకు మొత్తం 85% దిగుమతి చేసుకుంటే 30-35% వరకు హార్మోజ్ జలసంధి ద్వారానే మనకు వచ్చేది. కొంచెం 6% 5 అటు కావచ్చు, 5 ఇటు కావచ్చు. కనుక
మధ్యప్రాచ్యంలో లేకపోతే Right. మన పశ్చిమాసియాలో ఉన్న దేశాల నుంచి ఒక మాట చెప్తుంది సార్. అది ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళందరితోని మనం చేసుకుంటుంది. కాకపోతే దూరపానం అవుతుంది. ఒకవేళ హార్మోన్ జలసంధి బంద్ చేయడం వల్ల మనకు తెగదలిగింది. వీళ్ళని తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే ఆ గోడలే 20 నుంచి 20 రోజులు, నెల రోజులు పట్టే అవకాశం ఉంటుంది కదా. ఖరీదు కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, మీరు మొన్నటిదాకా $55-60 ఉన్న ముడి చమురు